మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ అరెస్ట్ చేశారు. గన్నవరం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో యూసఫ్ ది కీలక పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూసఫ్ పఠాన్ అనే వ్యక్తే దీనికి చాలా కీ రోల్ ప్లే చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడే యూసఫ్ పఠాన్. ఆయన్ను పోలీసులు గన్నవరం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ కేసులో యూసఫ్ దే చాలా కీలకమైన పాత్రగా గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంధ్య, గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసులో కీలకమైనటువంటి సాక్షుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా 18 మందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కి పంపారు. ఈ రోజు యూసఫ్ పఠాన్ అనేటటువంటి వల్లభనేని వంశీ ప్రధానమైనటువంటి అనుచరుడు టీడీపీ గన్నవరం కార్యాలయం దాడి కేసులో కీలకమైనటువంటి సూత్రధారి యూసఫ్ పఠాన్ ని కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు మధ్యరాత్రి సమయంలో రమేష్ అనేటటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ సంఖ్య 19కి చేరింది. మొత్తం మీద 80 మందికి పైగా అనుమానితుల్ని పోలీసులు ఇప్పుడు దీనికి FIR నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయటం, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పైన కూడా దాడి చేసిన కేసులో దాదాపు 80 మందికి పైగా వ్యక్తులు పాల్గొన్నట్లుగా పోలీసులు FIR నమోదు చేసినటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు. పోలీసు కేసు నమోదు చేయలేదు. నమోదు చేసిన కొంతకాలం తర్వాత కూడా దాన్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా వదిలివేసినటువంటి నేపథ్యంలో NDA ప్రభుత్వం అధికారంలో రాకటం, పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా మారినటువంటి నేపథ్యంలో అక్కడ జిల్లా ఎస్పీ కానీ అదేవిధంగా గన్నవరం CI, DSP మిగతా యంత్రాంగం అంతా కూడా అక్కడ మారినటువంటి నేపథ్యంలో NDA ప్రభుత్వ ఆదేశాలతో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి సంబంధించిన అంశం కేసు వేగంగా పురోగతి సాధించింది. ఇప్పటి వరకు కూడా 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 18 మందిని రిమాండ్కి పంపారు. అయితే గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అనుచరులే దీని వెనక ఉన్నారనేటువంటి అంశం ఉంది. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు కూడా దీంట్లో చేర్చారు. 71వ నిందితుడిగా గన్నవరం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా పోలీసులు FIR లో నమోదు చేసినట్టు నేపథ్యం. కొద్దిసేపటి క్రితమే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే దీన్ని పోలీసులు కానీ వల్లభనేని వంశీ అనుచరులు కానీ ఎక్కడ కూడా నిర్ధారించలేదు. మొత్తం మీద వంశీని అరెస్ట్ చేశారు, ఆయన పోలీసులు అదుపులో ఉన్నటువంటి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ చేశారని కొంతసేపు, గన్నవరంలో ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారని కొంతసేపు, మార్గ మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి గన్నవరం తీసుకొస్తున్నటువంటి నేపథ్యం ఉందని కొంతసేపు ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో గన్నవరం పోలీసులు కానీ కృష్ణా జిల్లా పోలీసులు కానీ ఈ అంశం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. వల్లభనేని వంశీ అనుచరులు కూడా ఎక్కడ కూడా దీనిపైన ఇప్పటి వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేసినట్టు కూడా ఎక్కడ కూడా పేర్కొన్నట్టు పరిస్థితి. సుభాన్ పటేల్ ని అదేవిధంగా రమేష్ ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద 19 మంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ధ్వంసం, టీడీపీ నాయకులపైన దాడి, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేయటువంటి కార్యక్రమాల్లో మొత్తం ఇప్పటి వరకు కూడా 19 మంది అరెస్ట్ చేశారు. మరికొంతమందికి పైన మొత్తం మీద పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి 3 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఒకనొక సమయంలో వల్లభనేని వంశీ అమెరికాకు వెళ్లిపోయారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోయిన నేపథ్యంలో గన్నవరంలో వల్లభనేని వంశీ కార్యాలయాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి అంశం గురించి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులు 2 పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య. రైట్ జయరాజ్.